నిజమమ్మా, వంశీ లేడన్నదే నిజం. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. ఓరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు. కళ్యాణి నువ్వాగరా. అమ్మా, కళ్యాణి పాపమమ్మా, తట్టుకోలేదమ్మా, నన్ను వదలమ్మా. తనకేం కాదు, నువ్వేం కంగారు పడకు. అది కదమ్మా, 4 రోజులు అలాగే బాధపడుతుంది. తర్వాత ఈ బాధే తనకో కొత్త జీవితానికి మార్గం చూపిస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఆగు. ఏం పాపం చేశావని ఆ దేవుడు మాకీ శిక్ష వేశాడు. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు బాబు, రాకూడదు. ఊరుకోండి అంకుల్, బాధపడకండి. బాధపడక ఏం చేస్తాం బాబు? వంశీ లేడని, ఇక రాలేడని ఎంత చెప్పినా ఇంకా వంశీ బతికే ఉన్నాడని, తిరిగి వస్తాడనే భ్రమలో ఉన్న కళ్యాణిని చూసి బాధపడక ఏం చేయమంటావు బాబు? ఎలా చెప్తే తనకు అర్థం అవుతుందో, ఏం చేస్తే వంశీ ఇక లేడని నమ్ముతుందో తెలియట్లేదు. ఇది వంశీ డెత్ సర్టిఫికేట్. ఇది వాడి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇతని ఇన్సూరెన్స్ క్లైమ్ పేపర్. ఇవి ఒకసారి కళ్యాణికి చూపిద్దాం. ఇవి చూసిన తర్వాత తను నమ్ముతుందని నా నమ్మకం. అంకుల్, మనకొచ్చింది కష్టమే, భరిద్దాం. వంశీ లేడన్న నిజం కళ్యాణికి అర్థమయ్యే వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉందాం. మిగిలిందంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి, కళ్యాణి తలుపు తీ అమ్మా. కళ్యాణి, అమ్మా కళ్యాణి, 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 తలుపు తీ అమ్మా. కళ్యాణి, అమ్మా కళ్యాణి, 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 వంశీ వచ్చాడు, తలుపు తీ. అమ్మా కళ్యాణి, తలుపు తీ అమ్మా. వంశీ వచ్చాడమ్మా. అమ్మ కళ్యాణి, తలుపు తీ అమ్మా. కళ్యాణి, కళ్యాణి, తలుపు తీ. తలుపు తీయమ్మా. అమ్మ కళ్యాణి, వంశీ వచ్చాడమ్మా, తలుపు తీ అమ్మా. నిజంగానే వంశీ వచ్చాడు, తలుపు తీ కళ్యాణి.
అసలు ఈ లోకంలోనే లేని నా వంశీని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏంటి నన్ను అలా చూస్తున్నారు? నన్ను ఎలా చూడకూడదని మీరిన్నాళ్ళు వంశీ లేడన్న నిజాన్ని దాచారు. చివరికి నన్ను అలాగే చూశారనా? అయినా భర్త పోయిన ఆడది ఇలాగే కదా నాన్న ఉండాల్సిందే. తెలిసిపోయింది వంశీ లేడన్న నిజం తెలిసిపోయింది. ఎందుకు నన్ను ఏడుస్తారు? లేని అల్లుడు మంచివాడు కాదని, వేరే అమ్మాయితో తనకి సంబంధం ఉందని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మీకింక లేదు నాన్న. తలదించుకోవడానికి మీరే తప్పు చేయలేదు నాన్న. అలా చేసిన ప్రతిసారి మీరెంత మదన పడుంటారో, మీ కళ్ళు ఎంత కన్నీరు కార్చుంటాయో నేను ఊహించగలను. ఇక చాలు నాన్న, మీరు విషయాన్ని దాచలేక, నాకు చెప్పలేక మీరు పడ్డ క్షోభ చాలు. ఈ నాటకానికి ముగింపు పలకాలనే నేనిలా క్షమించండి తాతయ్య. ఈ వయసులో మిమ్మల్ని ఇలా బాధ పెట్టాను. అమ్మా కళ్యాణి, నాకు తెలుసు తాతయ్య, ఊరందరికీ న్యాయం చెప్పే మీ అల్లుడు తన అల్లుడి విషయంలో ఇలా చేయాల్సి వచ్చిందని మీరెంత బాధపడుంటారో నాకు తెలుసు. నా విషయంలో మీ కూతురు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి సమాధానం చెప్పమని ఆ భగవంతుణ్ణి ఎన్నిసార్లు నిందించుంటారో నాకు తెలుసు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీ మనవరాలి జీవితం ఇలా అయ్యింది అని ఎవరికీ తెలియకుండా ఆ గదిలో ఎంత కుమిలి కుమిలి ఏడ్చుంటారో నాకు తెలుసు. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు తాతయ్య. నేనేం పాపం చేశానని ఆ దేవుడు నాకే శిక్ష వేశాడు తాతయ్య.
ఏమైపోతాను అని నన్ను కాపాడమని నాకు ఈ శిక్ష వేసిన ఆ దేవుణ్ణే మొక్కుతుంది. ఆకాష్, నన్ను క్షమించు ఆకాష్. వంశీతో ఏ రక్త సంబంధం లేకపోయినా కేవలం స్నేహం కోసం, వంశీకిచ్చిన మాట కోసం నువ్వు ఎంత నరకం అనుభవించావో నేను ఊహించగలను ఆకాష్. ఏ స్నేహితుడి కోసం ఇదంతా చేస్తున్నావు, అదే స్నేహితుడు మంచివాడు కాదని చెప్పడానికి నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం నిన్నెంతగా బాధించుంటుందో నేను ఊహించగలను. వంశీ ఒక్కసారి చనిపోయాడు, కానీ నువ్వు వంశీ కోసం ప్రతిరోజు చేస్తూ బ్రతికావని నాకు తెలుసు ఆకాష్. నేను ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి నువ్వు నన్ను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ నువ్వెంత బాధపడుంటావో నేను అర్థం చేసుకోగలను. అలా మాట్లాడినప్పుడు నేనేదైనా తప్పుగా మాట్లాడి నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు ఆకాష్, నన్ను క్షమించు. నన్ను క్షమించు, క్షమించు. అమ్మ కళ్యాణి, నాన్న, గొంతులో విషం దాచుకున్న శివుడు దేవుడైతే విషం లాంటి ఈ నిజాన్ని మీ మనసులో దాచుకున్న మీరు నాకు ఆ దేవుడి కంటే ఎక్కువ నాన్న. నన్ను చూసి ఆ దేవుడికే ఈర్ష్య కలిగి ఉంటుంది. అందుకే నన్ను ప్రేమించే వాళ్ళందరినీ నా దగ్గర ఉంచి నేను ప్రేమించే నా వంశీని నాకు దూరం చేశాడు. రఘు, రఘు, ఆగరా, ఆగు, ఇలా కూర్చో. చెప్పు, ఏమైందిరా? ఏం జరిగిందో నీకు తెలీదమ్మా? తెలుసురా. తెలిసినా ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంది చెప్పు? తెలిసిన తర్వాత మనం చేయగలిగేది ఏం ఉండదనేనమ్మా. ఆ రోజు కళ్యాణికి నిజం చెప్పొద్దని మీ అందరినీ బతిమలాడింది. వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా కళ్యాణికి నిజం చెప్పేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కన్నీళ్లు చూస్తాను గాని మీ అందరి కళ్ళు చల్లబడలేదు కదూ. ఊరుకోరా, బాధపడకో. ఇది ఏ రోజైనా కళ్యాణికి తెలియాల్సిన నిజమే కదరా. నిజం, అసలు నిజం అంటే ఏంటో తెలుసా అమ్మా నీకు? మనిషిని బ్రతికించేది, బ్రతుకు మీద ఆశను కలిగించేది, బాధల నుండి ఆనందం వైపు నడిపించేదమ్మా నిజం అంటే. అంతేకాని ప్రశాంతంగా ఉన్న జీవితాల్ని ఇలా అల్లకల్లోలం చేసేది కాదమ్మా నిజం అంటే.
మనుషుల ముఖాల మీద చిరునవ్వులు చిదిమేసి వాళ్ళ జీవితాల్లో చీకట్లో నింపేది కాదమ్మా నిజమంటే. నిజానికి మీరందరూ ఇచ్చే నిర్వచనం బాధే అయితే నా దృష్టిలో ఆ నిజం అనేదే పెద్ద అబద్ధం. ఊరుకోరా, అంతా జరిగిపోయింది. ఇప్పుడేం చేయగలం చెప్పు? అవునమ్మా, చేయడానికి ఇక మన చేతుల్లో ఏమీ లేదమ్మా. ఒక అమ్మాయి జీవితం నాశనం చేశామని బాధపడ్డం తప్ప మనం ఇక చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఉందిరా, ఇక నుండి కళ్యాణికి నువ్వు చేయాల్సింది చాలా ఉందిరా. పూజనీయులైన అమ్మా నాన్న తాతయ్యకి కళ్యాణి వ్రాయినది ఇన్నాళ్ళు వంశీ కోసమే ఎదురు చూస్తూ వంశీ వస్తాడన్న ఆశతోనే బ్రతికాను. తను ఇక రాడని తెలిసి నా ఈ ప్రయాణాన్ని ఇంతటితో ముగించాలనే నిర్ణయానికి వచ్చి ఆఖరిసారిగా మీకు నమస్కరిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ కన్న కూతురిగా మీ కలలను నెరవేరుస్తానని మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకునుంటారు. అవన్నీ అడియాసలు చేసి ఈ లోకం విడిచిపోతున్నందుకు నన్ను క్షమిస్తారు కదా. మీ కళ్యాణి. Oh